సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం కొత్త తండా గ్రామంలో కూడా ఒక ఇంటి విద్యుత్ బిల్లు 1,27,79,406 రూపాయలు రావడంతో ఆ కుటుంబం ఒక్కసారి కూడా కరెంటు షాక్ కొట్టినంత పని అయిన పరిస్థితి కనబడుతుంది. లబోదీపం అంటున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆ ఏదైతే కొత్త తండాకు సంబంధించిన రమావతు రాణి అనే ఆమెకు ఆ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో 2 ఫ్యాన్లు 2 ట్యూబ్లైట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి నెల కూడా ఈమెకు 100 నుంచి 110 రూపాయల వరకు కూడా కరెంటు బిల్లు వస్తుంది. గృహజ్యోతి కింద కూడా ఆమెకు ఈ సదుపాయం కానీ మే నెలకు సంబంధించిన కరెంటు రీడింగ్ నిన్న జూన్ లో తీసిన తర్వాత కూడా ఒక్కసారిగా ఆమెకు 1,27,79,406 రూపాయల కరెంటు బిల్లు రావడంతో ఒక్కసారి కూడా కంగు దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదేంటి అని కూడా ఆమె ఏమంటే ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి మాకు ఎప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు వస్తున్న కరెంటు బిల్లు ఈసారి కోట్లలో రావడం ఏంటని కూడా ఆమె ఉన్నతాధికారులను కూడా విద్యుత్ అధికారులను కూడా ప్రశ్నించినట్టు పరిస్థితి. వెంటనే ఉన్నతాధికారులు దీని మీద రివ్యూ నిర్వహించారు. నిర్వహించి ఆమె ఇది మొత్తం కూడా ఏదో ఆ పొరపాట్ల మాత్రం మీకు ఇంత బిల్లు వచ్చిందని కూడా చెప్పి ఆ మొత్తం కూడా ఏదైతే ఈ బిల్లును వచ్చిందో దీన్ని మొత్తం కూడా సరిచేసి మళ్ళా 110 రూపాయల కరెంటు బిల్లు వచ్చిందని కూడా ఆమెకు రసీదు అందజేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే డిజిటల్ కి సంబంధించిన కరెంటు మీటర్లో ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఇలాంటి వస్తాయని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ గ్రామస్తులు మాత్రం ఒక్కసారిగా అవాకైనటువంటి పరిస్థితి ఉంది. ₹1 కోటి బిల్లు రావడం ఏంటని కూడా వారు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా గ్రామాలలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ఇలా సమస్యలు కూడా పరిష్కారం ఇలాంటి కాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఏది ఎంత వినగా కొత్త తండా గ్రామంలో కూడా సుమారు ₹1 కోటి పైన కరెంటు బిల్లు రావడంతో మాత్రము ఆ రాణి అనే ఆమె మాత్రము కళ్ళు తిరిగిపోయినంత పని అయిపోయింది. నాకెన్నడూ కూడా ఇంత బిల్లు రాదు, ఇదేంటి ఉన్నాయే 2 ఫ్యాన్లు 2 ట్యూబ్లైట్లు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఆమెకు సంబంధించిన ఇల్లు రేకుల ఇల్లు, 2 రూముల రేకుల ఇల్లుకు మొత్తం ₹1 కోటి పైన కరెంటు బిల్లు రావడం ఆశ్చర్యంగా ఉందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు మాత్రం సమీక్షించి ఏది పొరపాటు జరిగింది, పొరపాటు వల్లనే కూడా ఇంత బిల్లు రావడం జరిగింది అని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే డిజిటల్ మీటర్ సపోజ్ 200 యూనిట్లు ఉంటే ఈ నెలకు సంబంధించి ఒక 50 యూనిట్లు 60 యూనిట్లు కాలినప్పుడు 260 యూనిట్లకు దానికి సంబంధించిన రీడింగ్ వస్తుంది. కానీ ఈ డిజిటల్ కి సంబంధించిన ఏదైతే మీటర్ కు ఒక్కొక్కసారి జంప్ అవుతుంటది. డిజిటల్ మీటర్ జంప్ అయిన సాంకేతిక కారణాల వల్ల జంప్ అయినప్పుడు ఒకటేసారి 30,000 40,000 50,000కు సంబంధించిన రీడింగ్ జంప్ అయినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు 200 యూనిట్లు అనుకున్నాం. ఆ 200 యూనిట్లకు బదులు ఎప్పుడైతే జంప్ అయినప్పుడు ఈ 50,000 30,000 యూనిట్లు పైనప్పుడు ఇంత బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఉన్నతాధికారులుగా ఒక గ్రామానికి కొత్త తండాకు సంబంధించిన గ్రామానికి నెలకు ఎంత యూనిట్ వస్తుంది, ఎంత పవర్ వస్తుంది, ఎన్ని యూనిట్ల వరకు కెపాసిటీ ఉంది, ఎంత ఉందనేది కూడా వాళ్ళ దగ్గర ప్రతిదీ మినిట్ లెక్క ఉంటుంది. అంటే ఎన్ని ఆ గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఆ ఎన్ని ఇండ్లకు సంబంధించి ఎన్ని మీటర్లు ఉన్నాయి, ఎన్ని మీటర్లకు సంబంధించి ఒక్కొక్క మీటర్కు ఎంత కరెంటు, ఒక్కొక్క గృహానికి ఎన్ని యూనిట్ల వరకు ఖర్చు అవుతుంది, టోటల్ కూడా చెక్ చేసుకుంటున్నారు పరిస్థితి. కానీ అన్నింటికి చూసిన తర్వాత కూడా ఈమెకు పొరపాటు పడింది కాబట్టి మేము సరిచేస్తున్నామని కూడా సరిచేసి మళ్ళీ ₹110 బిల్లు ఎవరైతే రమావతు రాణి ఉందో రాణికి అందజేసి ₹110 గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ వస్తుందని చెప్పతో కూడా ఆమె మాత్రం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. కానీ అప్పటికే ఈ బిల్లు మాత్రం కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూడా ఒకసారి అవకైనపోతుంది. ఒక పాలకీడు మండలంలో కాకుండా సూర్యాపేట జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మొత్తం ఒక రకంగా వైరల్ అవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.